అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాడు మరొక కొత్త కథనంతో మీ ముందుకు వచ్చాను. మరి తెలుసుకుందామా అదేమిటో? పాలకడలిని చిలికి అమృతం తాగాలనుకున్న దేవదానవులు చాలా శ్రమించారు. మహావిష్ణువు మాయోపాయంతో జగన్మోహిని రూపంలో వచ్చి రాక్షసులను ఏమార్చి ఆ అమృతాన్ని దేవతలకు అందిస్తాడు. రాహుకేతువులు దేవతల్లాగా వచ్చి అమృతాన్ని స్వీకరించడం, విష్ణు చేతిలో వారి తలలు తెగటం ఒక అవాంతరం. ఇంతకీ క్షీరసాగర మదనం ఎక్కడ జరిగింది? మన భూలోకంలో అయితే కాదని అనుకుందామా? కానీ అట్లే అనిపిస్తుంది. పాలసముద్రం వైకుంఠంలో ఉందని, విష్ణుమూర్తి అందులో శేషపాన్పు వేసుకొని పవలించి ఉంటాడని కథ విన్నాం. పౌరాణిక గాథలను కొన్ని నేరుగా, కొన్ని నిగూఢంగాను, ఎన్నో ప్రతీకాత్మక సంగతులు, జీవన పుట్టుక, మనుగడ, అంతం వంటి సూక్ష్మమైన జ్ఞానం ఉంది ఇందులో. మానవ జీవితంలో నడవడిక, అతని విధులు, కర్తవ్యాలు, సృష్టి పట్ల బాధ్యతలు, విశేషాలు ఉన్నాయి. మనుషులు నేర్చుకోదగ్గ విషయాలు ఎన్నో పౌరాణిక గ్రంథాల్లో రాయబడి ఉంది. మనం చెయ్యాల్సింది వాటిలో ఉన్న జ్ఞానాన్ని అందుకోవటమే. పాలసముద్రాన్ని చిలకటం అనే పురాణ గాథ మనకు చెబుతున్న సంగతులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సృష్టి మొదలైన సమయం దాన్ని సత్యయుగమని, కృతయుగమని అంటారు. దుర్వాస మహర్షి ఒకనాడు ఇంద్రుణ్ణి కలవటానికి వెళ్ళాడు. ఇంద్రుడు అప్పుడే ఒక యుద్ధం గెలిచిన గర్వాతిశయంతో ఉన్నాడు. చూడవచ్చిన దుర్వాసుడు ఇచ్చిన హారాన్ని తన వాహనం ఐరావతానికి ఇస్తే అది కాస్త దాని కాళ్ల వద్ద పడింది. దుర్వాస మహర్షిని ఈ చర్య అవమానపరిచింది. అధికారం, ఐశ్వర్యం, సుఖభోగాలతో ఇంద్రుడు, అతని పరివారం మొత్తం సర్వభోగాలని కోల్పోతారని శాపమిచ్చాడు. వైభవాన్ని కోల్పోయిన ఇంద్రలోకం రాక్షసుల రాజు బలి చేతుల్లో ఓటమి పాలయ్యింది. రాక్షస గణాల సంఖ్య రెట్టింపయ్యింది. అప్పుడు ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు పరిష్కారం కోసం. అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు: మీరందరూ నారాయణ్ణి శరణు వేడుకోండి, అప్పుడు మీ సంపద, కీర్తి తిరిగి వస్తుంది అంటాడు. ఇంద్రుడు, బ్రహ్మ, ఇక మిగిలిన దేవతలందరూ కలిసి నారాయణుని శరణు కోరుతారు. ఇక చేసేదేముంది? అందరినీ రక్షించే విష్ణుమూర్తి దేవతలందరూ ప్రార్థించారు కాబట్టి దేవతలకు తిరిగి పూర్ణవైభవాన్ని అందుకోవాలంటే తగిన శక్తి కావాలి. అందుకోసం అమృతం కావాలి. దానికోసం క్షీరసాగరాన్ని మదనం చేయాలని విష్ణుమూర్తి ఉపాయం చెప్పాడు. ప్రస్తుతం దేవతలు బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు క్షీరసాగర మదనం చేయటం కూడా సాధ్యమైన పని కాదు. కావున విష్ణుమూర్తి సలహాతో రాక్షసరాజు బలిని సహాయం కోరారు. దేవతలు ఏదో మాయోపాయంతో తమను మభ్యపెడుతున్నారని భావించి ముందు అంగీకరించకపోయినా తమ వారికి కూడా అమృతం వాటా ఉంటుందని బలి చక్రవర్తి సహాయం చేయటానికి అంగీకరించాడు. పాల సముద్రం చిలికినప్పుడు వెలువడిన అన్నిటిపై ఇద్దరికీ సమానంగా పంచుకోవాలనే ఒప్పందం మీద రాక్షసులు సన్నతిస్తారు. అసలు క్షీరసాగర మదనం చెయ్యటం ఎలా? విష్ణుమూర్తి ఆదేశం మేరకు ఆయన వాహనమైన గరుత్మంతుడు మంగళ పర్వతాన్ని మోసుకొచ్చి క్షీరసాగరంలో నిలుపుతాడు. సర్పరాజు వాసుకి పర్వతానికి చుట్టుకుంటాడు. అంటే కవ్వం సిద్ధమయ్యింది. మదనం ప్రారంభం అవ్వగానే పర్వతం మునగడం మొదలు పెడుతోంది. అప్పుడు విష్ణు భగవానుడు కూర్మ అవతారాన్నెత్తి పర్వతం మునగకుండా స్థిరంగా ఉండేలా తన వీపుపై మోస్తాడు. అసలు వాసుకి నోటి నుండి వైపే పట్టుకుందామని మొండికి వేస్తారు రాక్షసులు. ఇది దేవతలకు నష్టం కలిగిస్తుంది. ఇంతలో దేవర్షి నారదుడు అక్కడికి వస్తాడు. అంటాడు: ముఖం శరీరంలో శ్రేష్టమైనది భాగమే. ఇప్పుడు మీరు దేవతల కన్నా శ్రేష్ఠులు. మీరు తలవైపు పట్టుకోవటమే మంచిది. అప్పుడు అసురరాజు: మీ మాట నిజమే,
దేవతలే వాసుకిని తోకవైపు పట్టుకోవాలి. క్షీరసాగర మదనం మొదలయ్యింది. కార్యకారణాలు తెలిసిన విష్ణువుకు పాలకడలి నుంచి హలాహలం పుడుతుందని తెలుసు కదా. కానీ మరి అమృతం కోసమే మదించాలని ఎందుకు చెప్పారు? ఎందుకంటే దానికో కారణం ఉంది. ఏ పని చెయ్యాలన్నా దానికి శారీరకంగానూ మానసికంగానూ పూర్తిగా సంసిద్ధులై ఉండాలి. సదరు పని మనకి ఎంతో మేలు చేస్తుందని తెలిసినప్పుడు ఎంతో ఉత్సాహంతో నడుము బిగించి ముందుకు కదులుతాము. మంచి జరుగుతున్న సంగతి మనకు తెలుసు. గొప్ప బలాన్నిస్తుంది. వాతావరణం ఉల్లాసంగా మారుతుంది. సాటివారు కూడా సహాయం చేయటానికి కుతూహలంగా ఉత్సాహంగా ముందరకు వస్తారు. ఇక్కడ విష్ణుమూర్తి చేసింది అదే. సముద్ర మథనం జరుగుతున్నప్పుడు అత్యంత విషపూరితమైన హాలాహలం పుట్టింది. మరి ఒప్పందం ప్రకారం ఆ విషపూరితమైనది కూడా ఇద్దరు సమానంగా పంచుకోవాలి కదా. కానీ మీరెవరూ దానిని భరించగలిగే శక్తివంతులు కారు. మళ్ళీ విష్ణుమూర్తి సలహా ఇచ్చారు. దేవదానవులు మహాశివుణ్ణి ప్రార్థించారు. భోలాశంకరుడు కదా, లోక కళ్యాణమూర్తి. ఆ విషాన్ని స్వీకరించాడు. అంతటి శివుడు కూడా ఆ విషం స్వీకరించలేకపోయాడు. అప్పుడు శక్తి స్వరూపిణి పార్వతీదేవి తన శక్తిని ఉపయోగించి ఆ హాలాహలాన్ని తన కంఠంలోనే నిలిపేసింది. శివుడి కంఠం నల్లపడింది. స్వామి నీలకంఠుడయ్యాడు. గరళాన్ని కంఠంలోనే ఉంచుకున్నాడు కాబట్టి గరులకంఠుడయ్యాడు. గరళని స్వీకరించే సమయంలో కొన్ని విషపూరిత చుక్కల్ని కలిపురుషుడు స్వీకరిస్తాడు. అందుకే మరింత బలవంతుడయ్యాడు. ఇప్పుడు ఆ కలిపురుషుడి ఆధీనంలోనే ఈ యుగం నడుస్తోంది. పాలకడలి మదనం జరుగుతూ ఉంటే కామధేను వచ్చింది. దానిని మహర్షులు స్వీకరించారు. తర్వాత గుర్రం పుట్టింది. దాన్ని రాక్షసరాజు బలిచక్రవర్తి తీసుకున్నాడు. ఐరావతం అనే ఏనుగు పుట్టింది. దేవేంద్రుడు తీసుకున్నాడు. కౌమని మరియు శంఖం రెండు విష్ణుమూర్తి చేతిలోకి వెళ్ళాయి. అప్పుడు పుట్టింది సంజీవని మూలిక. త్రేతాయుగంలో రామరావణుల యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుణ్ణి సజీవం చేసిన సంజీవని ఇదే. తరువాత వెలువడిన పారిజాత వృక్షం కల్పవృక్షాన్ని దేవతలు తీసుకెళ్లి తమ స్వర్గంలో నిలబెట్టారు. నర్తకి రంభ జన్మించింది. దేవతలు ఆమెను వాళ్ళ లోకానికి తీసుకెళ్లారు. తరువాత శ్రీ మహాలక్ష్మి పాలకడలి నుంచి ఒక హారంతో బయటకు వచ్చింది. దేవతలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ హారం లక్ష్మీదేవి ఎవరి మెడలో వేస్తుందని. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వరించింది. ఆపై వచ్చిన వారిని దేవిని సురాదేవిని రాక్షసులు తీసుకుని వెళ్ళారు. ఆపై ఉద్భవించిన చంద్రుణ్ణి శివుడు తన జటాజూటంలో నెలవంకగా అమర్చుకున్నాడు. అందుకే చంద్రమౌళి అయ్యాడు. పిమ్మట అమృత కలశంతో నిలబడ్డాడు ధన్వంతరి. అమృత కలశం కోసం దేవతలు మరియు రాక్షసుల మధ్య పోట్లాట జరిగింది. గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని గాల్లోకి ఎగరేసుకుపోయాడు. అతని వేగానికి కలశంలోని కొన్ని అమృతం చుక్కలు భూమి మీద పడ్డాయి. ఎక్కడంటే హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని మరియు నాసిక్. అప్పటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి ఆయా ప్రాంతాల్లో కుంభమేళాలు జరుగుతుంటాయి. ఆయా సమయంలో ఆ ప్రాంతంలోని నదీ ప్రవాహాల్లో స్నానం చేస్తే పునీతులవుతారని భక్తులు భావిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో అవతరిస్తాడు. రూప లావణ్యాలతో ఎదుటివారిని మోహాన్ని లోను కావించి ఆ పొరపాటులో లేక పరధ్యానంలో తమ కార్యం నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు కదా. దేవదానవుల విషయంలోనూ ఇదే ఎత్తుగడ ప్రయోగించాడు మహావిష్ణువు. రాక్షసుల్ని ఏమార్చడం జగన్మోహిని అవతార కర్తవ్యం. అయితే అక్కడ ఉన్న వారందరూ మోహానికి గురైన వాళ్లే. ఆమె రాక్షసులతో అమృతంలో మొదటి భాగం దేవతలకు పంచాకే మిగిలిన సగం తనతో పాటు తనను కూడా రాక్షసుల పరం చేస్తానని మభ్యపెట్టింది. అయితే మొత్తం అమృతం దేవతలకే పంచడం జరిగింది.
అయితే తమకి మోసం జరుగుతోంది అని గ్రహించిన రాహువు కేతువు రాక్షసులు దేవతల వేషం మార్చుకొని వారి సరసన కూర్చోగానే అదే వరుసలో అతనికి కూడా అమృతం పంచడం, వాళ్ళు కూడా దాన్ని స్వీకరించడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ పొరపాటు గ్రహించిన సూర్యచంద్రులు జగన్మోహినికి సైగ చేయటం సంగతి గ్రహించిన ఆమె విష్ణుమూర్తిలా మారి తన సుదర్శన చక్రంతో వాళ్ల శిరస్సుని ఖండించడం అన్ని క్షణాల్లో జరిగిపోయినాయి. అయినా అమృతం తాగిన వాళ్ల శిరస్సు మొండెం సజీవంగానే ఉండి శిరస్సు రాహుగా మొండెం కేతువుగా 2 గ్రహాలుగా మారాయి. సమయానుకూలంగా అవి సూర్యచంద్రులని అడ్డుకోవటం మనం సూర్య చంద్ర గ్రహణాలుగా చెప్పుకుంటుంటాం. అయితే రాహుకేతువు ఒక్కరు కారు, ఇద్దరు రాక్షసులని కొందరు విశ్వసిస్తారు. వారిద్దరి శిరస్సులు అమృతం తాగినందువల్లనే బతికాయని, ఆపై గ్రహాలుగా మారాయని చెబుతారు. కృతయుగంలో జరిగిన క్షీరసాగర మదనం గురించి జరిగిన కథ ఇది. ఒక పౌరాణిక గాథ. దీని నుంచి మనకు తెలియాల్సిన సంగతి ఏంటనగా, తెలుసుకోకుండానే ఆపేస్తే ఎలా? వినండి. మనిషి మనస్సే ఒక మహాసముద్రం. మందర పర్వతం మనిషిలోని ఏకాగ్రత. తాబేలు మనిషిలోని అహంకారాన్ని దూరం చేసే లక్ష్యం మీద గురిపెట్టి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ సమన్వయంతో ముందుకు వెళ్ళటం నేర్పిస్తుంది. ఇంత బరువైన పని కూడా నిశ్చలంగా ఆలోచిస్తూ చేయాలని విషాన్ని స్వీకరించిన శివుడు బాధలను అనుభవిస్తూనే వాటి ప్రభావం నుంచి దూరం కావటాన్ని నేర్పిస్తున్నాడు. మోహిని వంటి మనిషి ఏకాగ్రత దారి మళ్లించి భ్రమకు గురిచేసే అంశాలని జాగ్రత్తగా కనిపెట్టుకుని స్పృహతో తెలివితో మెలగాలని తెలియచేస్తుంది. ఇన్నింటిని దాటుకుని వెళ్తేనే కదా అమృతం పుట్టింది, దక్కింది. కనుక మనుషులకు తన లక్ష్యమే అమృతం. దాన్ని సాధించే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి అడ్డు తొలగించి ఫలితం అందుకోవాలి. ఇది మనకు సముద్రమదనం నేర్పించిన మానవ వికాస పాఠం. రేపు మరొక కొత్త కథనంతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.